మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీ అందరి క్షేమాన్ని మేము ఆశిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాము. మనం క్రిస్మస్ సీజన్లోకి ఎంటర్ అయినాము. క్రిస్మస్ సందర్భంగా మనము సెలబ్రేషన్స్ విషయాల్లో అనేక ఆలోచనలు చేస్తున్నాము. అనేక విధాలుగా మనము ముందుకెళ్తూ ఉన్నాము. మంచిది, చాలా సంతోషము. దేవుని జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడము చాలా సంతోషము. అయితే ఈ సంవత్సరము మనము ఈ క్రిస్మస్ని ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకుంటే బాగుంటుందేమో. మరి క్రిస్మస్ అనగానే 25th రోజే కాకుండా మరి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క విశ్వాసి గృహంలో మనము క్రిస్మస్ చేసినట్లయితే అది చాలా బాగుంటుంది. అయితే కొర్నేలు ఇంటికి పేతురు వచ్చినప్పుడు కొర్నేలు ఏం చేశాడు? తన స్నేహితులను, తన బంధువులను, తన వారందరిని కూడా సమకూర్చాడు. పేతురు వచ్చి అక్కడ దేవుని రక్షణ సువార్త వారికి అందించినప్పుడు వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు రావడం అన్నది జరిగింది. వారందరిని కూడా మరి బాప్టిజం వైపు ఆయన నడిపించడం అన్నది జరిగింది. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మరి మన సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా ప్రతిరోజు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క చోట మనము క్రిస్మస్ జరిగించి వారి బంధువులు, మిత్రులు, స్నేహితులు కూడా దీవించబడే విధంగా మనం ఎందుకు చేయకూడదు? ఒకసారి ఆలోచన చేద్దాము. అనేకులు మరి ఈ క్రిస్మస్ శుభాలు పొందుకునే విధంగా, ఈ రక్షణ సువార్త తెలుసుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాము. ఈ క్రిస్మస్ని అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుద్దాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.